రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎర్రగుంటపాలెంలో తండ్రి ముగ్గురు పిల్లల అదృశ్యం విషాదంగా ముగిసింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం రహదారి సమీపంలోని సూర్యాతండ శ్మశాన వాటికలో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుండి గుత్త వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చాడు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ ప్రాంతంలో వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. హైదరాబాద్ జాతీయ రహదారి మార్గం గుండా అచ్చంపేట వైపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో కనిపించింది. కానీ వెంకటేశ్వర్లు ఒక్కడి మృతదేహమే లభించడంతో చిన్నపిల్లల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అయితే ఉప్పునుంతల మండలం సూర్యాతండ సమీపంలో ఇద్దరు పిల్లలను తండ్రి కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అభం శుభం ఎరుగని చిన్న పిల్లలను కర్కశంగా చంపడాన్ని చూసిన పలువురు మనోవేదనకు గురయ్యారు. గత వారం రోజులుగా మిస్టరీగా మారిన పిల్లల ఆచూకీ ఎట్టకేలకు గుర్తించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. వారి డెడ్ బాడీలు వివిధ భాగాలుగా అక్కడక్కడా పడిపోయి కనిపించాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.